సత్యాన్ని స్థిరపరచాలంటే కొన్ని భోజనాలు చేయకూడదు. నేను కూడా చెప్పాను, కొన్ని సమాధి కార్యక్రమాలు కూడా మనం వెళ్ళకూడదు. సంఘాలు పాడు చేసిన, సువార్తకు విరోధులుగా లేచిన వారిని అసలు ప్రభువే క్రమంగా పాతిపెట్టలేదు. వారి శవములు అరణ్యంలో రాలిపోయినాయి అన్నాడు కదా. అంటే మనం పరుల పాపాల్లో పాలువారమై ఉండకూడదు. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నది ఎందుకంటే సమస్తము సత్యము నిమిత్తమే చేస్తున్నాం, సత్యమునకు విరోధం ఏది చేయనేరము అని చెప్పాడు అనమాట. అర్థమైందండి? ఇప్పుడు యేసుప్రభు కానీ యేసుప్రభు శిష్యులు కానీ మొదటి రసం త్రాగుంటే వాళ్ళు ఎందులో పాలువారు? ఇద్దరు. మొదటిదే క్రొత్తది, మొదటిదే నిజస్వరూపం అనే తీర్పులో వాళ్ళు కూడా పాలువారై ఉంటారు. నేను ప్రశ్న అడుగుతాను, ఇది ట్రూత్ కాదు, ఇది సత్యం కాదు, ఇది భ్రమ, ఇది నిజస్వరూపం కాదు, ఇది ఛాయ అనేది ఒకవేళ యేసుప్రభు కానీ త్రాగేసి ఉంటే మొదటి ద్రాక్షరసం, శిష్యులు కూడా త్రాగేసి ఉంటే మొదటి ద్రాక్షరసం, ఆ తర్వాత అది అయిపోదా? ఆ తర్వాత అయిపోయింది. కానీ మన ముందు కావాలి, అది మన ముందుగా ఎందుకు అవుతుంది? క్రొత్తది పరిచయం చేయాలన్న భారం మన మీద ఉంది కాబట్టి. పౌలేమన్నాడు మొదటి కొరింథీయులకు రాసిన మొదటి 9:16 సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది అన్నాడు. నిజస్వరూపాన్ని తెలియజేయాల్సిన భారం నా మీద మోపబడి ఉన్నది అని అన్నప్పుడు మీరుండగానే మొదటిది ఏమని చెప్తూ ఉండాలి? ఇది పాతది, ఇది మొదటిది, ఇది క్రొత్తది కాదు, ఇది నిజస్వరూపం కాదు, ఇది నూతన సృష్టి కాదు, ఇది పరసంబంధమైంది కాదు, ఇది జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుండి రాలేదు అని మీరు దాని సత్యవాక్యాన్ని సరిగా యూ హ్యావ్ టు క్లాసిఫై, యూ హ్యావ్ టు డిఫరెన్షియేట్ అనమాట. నువ్వు దాన్ని విభజించాలి. నువ్వు విభజించినప్పుడే నీవు అక్కడ ఉండగానే అది అయిపోయింది, నిజస్వరూపాన్ని పరిచయం చేయొచ్చు. కాబట్టి చెప్పుడు చేత అనేది మీ హృదయంలో పెట్టుకోండి. ఏమని చెప్పుడు చేత? క్రొత్త నిబంధన అని చెప్పుడు చేత మొదటి దానిని పాతదిగా చేస్తున్నాడు. పాతదిగా చేస్తున్నాడు అన్న తర్వాత ఏది పాతగిలి ఉడిగిపోవును, అది నివర్తన మగుటకు సిద్ధంగా ఉంది. దిస్ ఈజ్ న్యూ అనండి, దిస్ ఈజ్ ఓల్డ్ అనండి, దిస్ ఈజ్ న్యూ అనండి, దిస్ ఈజ్ ఓల్డ్ అనండి. ఓల్డ్ అన్నది అక్కడి నుంచి డికే అవడం స్టార్ట్ చేసింది, న్యూ అన్నది అక్కడి నుంచి దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నవీన పరచబడుతుంటుంది. అది మోసం కదా, ప్రాచీన స్వభావము అది మోసకరమైంది, అది చెడిపోతుంది, అది అయిపోయేది, అది గతించేది అనమాట. అయితే నూతన స్వభావం గురించి ఏం చెప్పాడు కొలస్సీ పత్రిక? స్తోత్రం. ప్రాచీన స్వభావాన్ని దాని క్రియలతో కూడా పరిత్యజించాలి. ప్రాచీన స్వభావం దాని క్రియలు ఏంటి? అదే మ్యారేజ్ సందర్భానికి రండి, ఏంటి ఆ పలకరింపులు, ఆ ఫేక్ ఎక్స్ప్రెషన్స్, ఆ ఫేక్ షేక్ హ్యాండ్స్, వీటన్నిటిని మనం పరిత్యజించాలంటే అర్థం ఏంటి? నటించకండి రా అని మీకు అనాలనిపిస్తుంది, లేదు నిజం తెలిస్తే. సత్యం ఎరిగింది మీకు అబద్ధం వింటున్నప్పుడు ఎలా ఉంటుంది? మీరు ఎప్పుడు వినట్లేదా? అప్పుడప్పుడు వినాల్సి వస్తుంది కదా, మనం ఎక్కడికైనా వెళ్తే వింటారు కదా, అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? క్షమించాలి మనం ఒకరినొకరు అని మాట వింటున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి అనే ప్రసంగం వింటే మీకు ఏమనిపిస్తుంది? మనం ఆయన కొరకు నమ్మకంగా జీవించాలి అనే మాట అలా అంటున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మీకు ఏమనిపించదా? ఆపు అని అనిపిస్తుందా? సరే ఉండండి అక్కడ కూర్చొని. ఇది మొదటిది. యేసుప్రభు సృష్టిని ఎలా కలిగించాడండి? కొరింథీ 2:4-5 వెలుగు కలుగును గాక అన్నాడు. ఆ రోజు ఆయన సృష్టిని కలిగించినప్పుడు ఎలా కూర్చొని కలుగును గాక అన్నాడు. ఇప్పుడు మ్యారేజ్లో కూడా ఆయన అంత రిలాక్స్గా కూర్చొని ఇది మొదటిది, ఇది పాతది అవుతుంది, ఇది గతించిపోతుంది అని అంటుండగానే మరి వచ్చిన దగ్గరికి ఏమని? ద్రాక్షారసం అయిపోయింది. నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నువ్వే అవగొట్టావు. నేను ఎందుకు అవగొట్టాను? ఆమెకు తెలియదు వాస్తవంగా. కానీ ఆమె అనుకుంటుందంటే ఈయన దేవుని కుమారుడు కదా, కన్య అయిన నాయందు ఈయన పుట్టాడు కదా, సో ఈయన ఏదో మిరాకిల్ చేస్తాడని అనుకుంటుంది. కానీ అసలు మొదటి ద్రాక్షారసం అయిపోవడానికి కారకుడు ఆయన ఆమెకు తెలియదు. మీరు కూడా పెళ్ళికి అయిన తర్వాత భోజనాలు అయిపోవాలని ఏమి అనట్లేదు. నేను చెప్తుంది భోజనాలు కూడా కాదు బాబు. మేము వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు మీరు వాక్యం ఏం చెప్పారని నిడదవల్లో మేము వెళ్ళాక చికెన్ అయిపోయిందండి. ఎందుకు? ఇది మొదటిది అంటే భోజనాలు కాదు, వినాలా. ద్రాక్షారసం అంటే ఆదాము అవిధేయత వల్ల వ్యర్థపరచబడిన సృష్టి, ప్రాచీన స్వభావం, దాని క్రియలు, దాన్ని మనం ఏం చేస్తాం? పరిత్యజిస్తాం. ఎప్పుడు మనకి పాతదానికి క్రొత్తదానికి వ్యత్యాసం తెలిసిన దాన్ని పరిత్యజిస్తాం కదా. పరిత్యజించి క్రొత్తది క్రొత్తది క్రొత్తది, రెండవది క్రొత్తది, రెండవది క్రొత్తది, రెండవది క్రొత్తది, విధేయత క్రొత్తది, క్రొత్తది నూతన పరచబడింది, సమాధాన పరచబడింది, క్రొత్తది అని అనుకుంటా కూర్చుంటాం కదా. అక్కడ నిజ స్వరూపం కొరకైనా మనం అక్కడికి వెళ్ళాం. మన ఫంక్షన్కి వెళ్ళినా, బర్త్డేకి వెళ్ళినా, చెప్పండి, ఆఫీస్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మన భుజాల మీద ఏముంది? సువార్త భారం. మనం ఎక్కడో ఏమంటాం? నేను క్రీస్తు కూడా సిలువైబడి ఉన్నాను, ఇక్కడ జీవించబడి నేను కానీ క్రీస్తు ఆయన జీవిస్తున్నాడు, నేనైతే దేవుని విషయమై జీవించిన నిమిత్తం ధర్మశాస్త్రం వల్ల ధర్మశాస్త్రం విషయమై చనిపోయిన వాడిని అయితే ఇలా అనుకుంటూ ఉంటాం కదండి. అలా అంటున్నప్పుడు మనం ఏమంటున్నాం? పాతది క్రొత్తది అంటున్నాం. అప్పుడు పాతది నివర్తనం అవుతుంది, క్రొత్తది ఏమవుతుంది? దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నవీనపరచబడుతుంది. ఈరోజు పరలోకం నుంచి అప్డేట్ వచ్చింది. ఈరోజు మరలా కనపడ్డాడు, మళ్ళీ క్రొత్తది జరుగుతుంది. అక్కడ ఆయన పోలిక బయలుపరచబడితే ఇక్కడ క్రొత్తది జరుగుతూ ఉంటుంది. సూర్యుని క్రింద నూతనమైంది ఏది లేదు. ఎందుకు సూర్యుని క్రింద నూతనమైంది ఎందుకు లేదు? యాకోబు ఏం చెప్పాడు? సూర్యుడు ఉదయించగా వడగాలి కొట్టి గడ్డేమైంది? మాడిపోతుంది, దాని స్వరూప సౌందర్యం నశించిపోతుంది అని చెప్పాడు. అలాగే ధనవంతుడు తన ప్రయత్నాలన్నింటిలో వాడిపోతాడు. మామూలు మనిషిని చూడండి, ఉండే కొద్ది అనారోగ్యంకి ఎందుకు వెళ్ళిపోతున్నాడు? అతను చేసే ప్రయత్నాలన్నీ వాడిపోతున్నాయి. ఎందుకు? నూతనత్వం లేదు. నేను ఇలా అంటాను, నూతనత్వం లేని దాన్నే సత్యమని ముద్ర చేసే వ్యక్తులు ఆ పెళ్లికి చాలామంది వచ్చి నీ ముందు కనపడితే సత్యాన్ని ముద్రేస్తావా? లేకపోతే వాళ్ళు ఏదైతే అబద్ధాన్ని సత్యం అనేటట్టు యాక్షన్ చేస్తున్నారో దానికి ముద్రేద్దామా? ఇప్పుడు మీరే రెండవది క్రొత్తదని తీర్పు తెచ్చండి. మొదటిది వ్యర్థపరచబడింది, అదేమైంది? అది నివర్తనం అయిపోయింది, గతించిపోతుంది. క్రొత్తది సమాధానపరచబడింది, అది దినదినం నవీనపరచబడుతుంది. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. తీర్పు ఇచ్చాడు. అంతేగాని ధర్మశాస్త్రం క్రీస్తును సంపాదించుకొని అంటే ఇప్పుడు ఈయన ఏమని తీర్పు ఇచ్చినట్టు? మొదటిది పాతది అని తీర్పు ఇచ్చాడు. అంతేగాని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక అన్నాడంటే మొదటిది ఏమన్నాడు? పాతది అన్నాడు. నెక్స్ట్ క్రీస్తునందరి విశ్వాసం వల్ల నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడిని అంటే ఈయనేమన్నాడు? క్రొత్తది లేదా రెండవది క్రొత్తది, అదే నిజ స్వరూపం మొదటిది ఏంటి? నేను ఓ ప్రశ్న అడుగుతాను, నా వైపు అందరం
పౌలును ఛాయగా చెప్పి నిజస్వరూపం అని చెప్తే పౌలుకు స్వకీయుల మధ్యలో గౌరవం తగ్గిద్దా, అవమానం కలిగిద్దా? ఈ అధ్యాయం చదవండి మొదటి నుంచి. పౌలు గారు ఏమన్నారు తెలుసా? నేను బెన్యామీను గోత్రికుడును, ఇశ్రాయేలీయుడును, హెబ్రీయుడును, సున్నతి పొంది 8వ దినాన్న, ధర్మశాస్త్రం విషయంలో పరిసేయుడును, ధర్మశాస్త్రాల నీతి విషయంలో అని ఎన్ని ఆధిక్యతలు ఒకవేళ కానీ ప్రమోట్ చేస్తే, ముద్ర వేస్తే, పౌలు గారు మొదటి దానికి ఏమని పేరు పెట్టినట్టు? క్రొత్తది చెప్పండి, నివర్తనం కాదు చెప్పండి, నిత్యం ఉండేది అని అబద్ధాన్ని ముద్రేసినట్టే. కానీ దానికి ఏమని ముద్రేశాడు తెలుసా? ఇది పెంట అన్నాడు. ఇది పెంట అని ఆయన చెప్పడం ద్వారా ఇప్పుడు ఆయనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కలుగుతుంది. ఎలా కలుగుతుందంటే, వినండి వైపు చూడండి. ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాకంటే నేను ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతుడు కాదు, నేను యేసు ప్రభునందు విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడు అన్నాడు. అంటే ఏమన్నాడు? నేను క్రీస్తుతో చనిపోవడం వల్ల నీతిమంతుడని, నేను క్రీస్తుతో లేవటం వల్ల నీతిమంతుడని ఈయన ఎప్పుడైతే ఒప్పుకున్నాడో, ఎప్పుడైతే నేను క్రీస్తుతో చనిపోయాను అని ఎంచుకున్నాడో, క్రీస్తుతో లేచాను అని ఎంచుకున్నాడో, అప్పుడు ఈయన పునరుద్ధాన బలాన్ని అనుభవిస్తున్నాడు. ఏమనిపిస్తున్నాడు చెప్పండి? ఇప్పుడు బలము ఎలా ఉంటుంది అనే జ్ఞానం అనుభవిస్తే తెలుస్తుందా, చదివితే తెలుస్తుందా? అంటే ఇప్పుడు ఏ జ్ఞానం? శక్తిని కూర్చున్న జ్ఞానం. చెప్పండి, ఏ జ్ఞానం? శక్తి ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తాం? వెన్ దెర్ ఈజ్ ఓన్లీ రిజరక్షన్. రిజరక్షన్ ఎప్పుడు ఉంటుంది? ఆయన మరణంలో సమాన అనుభవం గలవాడికి ఎంచుకుంటారు. ఎప్పుడు ఎంచుకుంటాం? ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతుడు కాదనంటేనే. ఇప్పుడు చదవండి, వచ్చినారు మరి మీరు చదివితే అర్థం కాలేవు. ఇప్పుడు ప్రత్యక్ష గుడారంలో కూడా సేవ చేసేవాళ్ళు మత్తులుగా ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు లౌకికమైన దాన్ని, ప్రతిష్ఠితమైన దాన్ని వేరు చేయాలి. నేను మిమ్మల్ని ఏమంటున్నానంటే, ఎవరు వేసుకుంటున్నారని మీరు మళ్ళీ ఒకరి మొహాలు ఒకరు చూడకండి. నాకు ఏమి చూడండి, నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. ఓకేనా? రైట్, ఇటు చూడండి. ఇప్పుడు మీకు అందరికీ యవ్వనస్తులు అంటే ఎవరంటే క్లియర్గా వాళ్ళ కంటికి కనబడాలా? ఏమి? ఇది మొదటిది, ఇది సమాధాన పరచబడేది, ఇది వ్యర్థపరచబడింది, ఇది నివర్తనము అయిపోతుంది. ఇది క్రొత్తది, ఇది సమాధానపరచబడింది. రెండవది, ఇది క్రీస్తు ద్వారా కలిగింది, ఇది నిత్యము ఉంటుంది అని కానీ మీరు తీర్పు తీర్చగలిగితే, దెన్ యూ విల్ నో అబౌట్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్. అందుకే ఇక్కడ చెప్పాడు చూడండి, 3వ అధ్యాయం 8వ వచనం. ఇంకా 7-8 చదవండి. 3వ అధ్యాయం 7 ఒకటే. ఈ భూమి మీద మీరు ఉన్నంత కాలం కూడా నూతనమైనదేదో పాతదేదో మీరు వేరు చేస్తూనే ఉండాలి. మనం వేరు చేయాల్సినవి ఏ కాదు, కొన్ని ఉన్నాయి కాదు, అవి వదిలేండి బాబు. మనం వేరు చేయాల్సిందే తెలిసి, ఇది మొదటిది, ఇది రెండవది, ఇది నూతనమైంది, ఇది పాతది, ఇది నివర్తనమైతుంది, ఇది నిలిచి ఉంటుంది. ఆ వివాహానికి వెళ్ళినప్పటి నుంచి యేసుప్రభు చేసిన పని అది దెబ్బకి ద్రాక్షరసం అయిపోయింది. సీక్రెట్ ప్రభు మనకు చెప్పాడు కాబట్టి, ఆ సీక్రెట్ మీరు కూడా చెప్పేటప్పుడు ఈ వివరం అంతా చెప్పండి ఇప్పుడు చెప్పిన. ఓకేనా? రైట్. అయితే ఆ సీక్రెట్ మీరు కూడా చెప్పేటప్పుడు ఈ వివరం అంతా చెప్పండి ఇప్పుడు చెప్పిన. ఓకేనా? రైట్. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా వచ్చిన ద్రాక్షరసానికి పేరేంటి? నూతన సృష్టి. నూతన సృష్టి. ఇంకా ఇలా చెప్పనా? ఆ కొంచెం క్రిందకి వెళ్తే ప్రధాని అన్నాడు ఏమని? ఎవడైనా మొదట జబ్బు రసం, మంచి రసం పోస్తాడు, తర్వాత జండు మొత్తుకున్నాడు జబ్బు రసం పోస్తాడు. అసలు నువ్వు ఇప్పుడు పోస్తున్న మంచిది అంతకంటే ముందున్న దానికంటే మంచిది అన్నాడు. నిజంగా మీ ద్వారా మీరున్న దినాలు, మీ కుటుంబంలో మీరున్న దినాలు, మీ స్నేహితుల మధ్య మీరున్న దినాల్లో, మీ తరం వారి మధ్యలో దాన్ని మీరు పరిచయం చేయగలిగితే, వారు అంతకుముందు జీవితంలో చూడలేని మంచిదాన్ని ఇప్పుడు వాళ్ళు చూస్తారు. నిజంగా అటువంటి వ్యక్తులు మీరు అందరూ ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు అట్టి కృప మీకు అనుగ్రహించును గాక.